వికసించే పుష్పాన్ని ఎవ్వరు చూసినా చూడకపోయినా వికసిస్తూనే ఉంటుంది. నాట్యం చేసే నెమలిని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాట్యం చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగిపోయేవి. అదేవిధంగా మనల్ని కూడా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనం సాధించినటువంటి ఘనత గురించి ఎవరైనా పొగిడినా పొగడకపోయినా మనం ఏమీ పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. వికసించేటువంటి పుష్పాన్ని ఎవ్వరూ పొగడట్లేరని, ఎవ్వరూ దాని వైపు చూడట్లేదని వికసించడం ఆగిపోతుందా చెప్పండి? అలాగే మనల్ని ఎవరు పొగిడినా పొగడకపోయినా, మన గురించి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనం చేసేటువంటి పని సరైనదైతే ప్రత్యేకమైనటువంటి శైలితో ముందుకు సాగిపోతావు. అప్పుడు నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు. కొంతమంది ఉబుసుపోని ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఒక గమ్మత్తైన అంశం చెప్తాను మీకు. ఒక కుక్క విపరీతమైనటువంటి ఆహారం తిన్నదట. దానికి అరగక బాబో బాబో అని చెప్పి దాని కడుపులో ఉన్నటువంటి పరిస్థితిని సెట్ చేసుకోవడం కోసం అది అరుస్తూ ఉందట. అది ఎందుకు అరుస్తుందో తెలియక మిగతా కుక్కలు ఇది అరుస్తుంది కదా అని చుట్టూ ఉన్నటువంటి మిగతా కుక్కలు కూడా బాబో 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 అని అరుస్తున్నాయట. అది అరవడానికి కారణం ఏంటో ఆ కుక్కలకే తెలియదు. పాపం దాని బాధ ఏంటి, దాని కడుపులో ఉన్నటువంటి సిచ్యువేషన్ని సెట్ చేసుకోవడానికి అది అరుస్తుంది. ఒక కుక్క అరిసిందని చుట్టూ ఉన్నటువంటి కుక్కలు కూడా అరుస్తూ పెద్ద గోలని సృష్టిస్తాయి. అక్కడ విషయం ఏమీ ఉండదు అక్కడ. అట్లాగే కొంతమంది ఉబుసుపోని కబుర్లతో ఏమీ లేని విషయంలో ఒక సమస్యని క్రియేట్ చేస్తారు. ఆ సమస్య గురించి 10 మంది మాట్లాడుకునేలాగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఇలా కుక్కలతో సమానంగా చూసి వదిలేయండి తప్ప వాళ్ళని ఎప్పుడూ కూడా మీరు లెక్కలోకి తీసుకోకండి. ఈ విలువైనటువంటి సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి. కొన్ని పరిచయాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు మన జీవితంలోకి వచ్చి రాగానే ఎంతో సంతోషాన్ని మోసుకొని వస్తారు. వాళ్ళతో కాసేపు మాట్లాడామా చాలు, దూది పింజల్లా తేలిపోతూ ఉంటాము. ఎంతో ఆనందాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా కారణాల వల్ల మనకు దూరమైనట్లయితే ఆ బాధ కూడా వర్ణనాతీతంగానే ఉంటుంది. వాళ్ళ పరిచయము మనల్ని ఎంత సంతోషానికి గురి చేసిందో, వాళ్ళ ఎడబాటు మనల్ని అంతకన్నా ఎక్కువ బాధకి గురి చేస్తుంది. అలా సంతోషాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు మన జీవితాల్లో ఉంటే ఆ పరిచయాలని పదిలంగా దాచుకుందాం. కన్నవారు, కావలసిన వారు అందరూ నిన్ను వదిలేసిన, ప్రపంచమంతా నిన్ను ఒంటరిని చేసిన, నువ్వు నేర్చుకున్నటువంటి విద్య జ్ఞానము ఎప్పుడు నిన్ను ఒంటరిని చేయదు. నీకు తోడై నిలుస్తుంది, నిన్ను జ్యోతిలా వెలిగిస్తూనే ఉంటుంది. ఆ దీపం వెలుగుకై మరో నలుగురిని నీ దగ్గరికి నిత్యం తీసుకువస్తూనే ఉంటుంది. అందుకని విద్య జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఒంటరినని అనుకోవద్దు. కొంతమంది బాడీ షేమింగ్కి గురి అవుతూ ఉంటారు. అందంగా లేవనో, ఆకారం బాగా లేదనో, గొంతు బాగా లేదనో, ఇలా రకరకాల కారణాలతో బాడీ షేమింగ్కి గురయ్యేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలా ఉన్నా, నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు గొప్పవాడివి అయినా కాకున్నా, నువ్వు చేసేటువంటి పని కనుక గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పగా నిల్చోబెడుతుంది. అందుకని మీరు అనవసరమైనటువంటి విషయాలపైన కాకుండా మీరు చేసేటువంటి పనిపైన పూర్తి దృష్టి నిలిపి మీ పని చేయటం మొదలెట్టండి. అప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి మిగతా అంశాలు కూడా చాలా చిన్నవైపోతాయి. మీరు సాధించినటువంటి విజయమే వాళ్ళందరికీ సమాధానమై నిలుస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు సుఖంగా ఉండాలి అంటే చాలా డబ్బు కావాలి అని చెప్పి పిల్లల కోసం సమయం కేటాయించకుండా డబ్బు వెనుక పరిగెత్తుతూ సంపాదించాలి అన్న తపనతో నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి మాత్రమే. అదేవిధంగా మీ పిల్లలు పరిపూర్ణంగా ఎదగాలి అంటే కావాల్సింది డబ్బు, సంపాదన మాత్రమే కాదు, చక్కని సంస్కారం, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం కూడా కావాలి. లక్ష్యాన్ని పెట్టుకొని ముందడుగు వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బలహీనమైనటువంటి క్షణాలు కావచ్చు, అలసిపోయి కావచ్చు, ఆగిపోవాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు నీకు నువ్వే ధైర్యం తెచ్చుకొని మరో అడుగు ముందుకు వేయి. భయం నిన్ను బందీని చేస్తే ధైర్యం నీకు దారిని చూపిస్తుంది. అలసిపోయి ఆగిపోవాలనుకున్న ప్రతిసారి మరింత ధైర్యం తెచ్చుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్ళు, గమ్యం చేరుకుంటావు. నీకు శ్రమపడే గుణము, నిజమైనటువంటి సామర్థ్యము కనుక ఉన్నట్లయితే నీ సామర్థ్యాన్ని కానీ నీ తెలివితేటల్ని కానీ బంధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. ఒక్క నీ ఆలోచన తప్ప. నీ ఆలోచనల్లో నీ సామర్థ్యం పట్ల నీకు బలమైనటువంటి నమ్మకం ఉంటే ఈ సృష్టిలో ఏదీ నిన్ను ఆపలేదు. ప్రకృతిని పరిశీలించాలే కానీ ప్రకృతి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అలాంటిదే కాకి కోకిల కథ కూడా.
కాకి కోకిల ఉన్నాయనుకోండి, కాకి అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు, కానీ కోకిల అంటే అందరికీ ఇష్టమే. కాకి అరిస్తే విదిలిస్తాము, కోకిల అరిస్తే మళ్ళీ మళ్ళీ వింటాము, దాంతో పాటు కలిసి పాడుతూ ఉంటాము. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మాట్లాడే విధానాన్ని బట్టి ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువుల్లాగానే కనిపిస్తారట, కటువుగా మాట్లాడితే అందరూ శత్రువుల్లాగానే కనిపిస్తారట. కాకి కటువుగా అరవటం తప్ప పాపం అది చేసిన నేరం ఏమీ లేదు. వాటి గొంతుల్ని అనుసరించి మనం వాటిని అభిమానిస్తూ ఉంటాం. మీరు చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ దగ్గర వాదన ఎందుకండి? ఎప్పుడూ వీళ్ళతో వాదించకండి. నిరంతరం మన లోపల లోపాలు వెతికే వారి దగ్గర మన గురించి వివరణ ఇచ్చుకోవటం అవసరమే లేదు. కొంతమంది ఎలా ఉంటారంటే నిత్యం జ్యోతిలా వెలుగుతూ వీలైనంత వరకు అందరి జీవితాల్లో వెలుగులు పూయించాలనే చూస్తారు. కానీ మరి కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? జ్యోతి దగ్గరికి వచ్చి వెలుగులను పంచుకొని తమ అవసరం పూర్తయిన తర్వాత వెళ్తూ జ్యోతిని ఉఫ్ఫున ఊది ఆర్పేసి వెళ్ళిపోతారు. ఎంతటి ప్రమాదస్తులో కదా వాళ్ళు. వాళ్ళ పని అయిపోగానే వెళ్తూ ఎవరైతే సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి నేనే నిందల పాలు చేసి మానసికంగా కుంగదీసి వాళ్ళ జీవితంలో అలజడి సృష్టించి వెళ్ళిపోతారు. ఎంత డేంజరో కదా ఇలాంటి వాళ్ళు. ఏ జ్యోతి వెలుతురులో అయితే వాళ్ళు బాగుపడ్డారో ఆ జ్యోతిని ఆర్పేసేటువంటి రకాలు ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే మనమే తెలివి తక్కువ వాళ్ళుగా వాళ్ళ ముందు ఓడిపోతాం.